నేనైతే కలంకారీ రాయడం అయితే నేర్చుకున్నానండి. కలంకారీ వేయడం నేర్చుకున్నాను. మా ఊరికి దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే మనసముద్రం అనే గ్రామం ఉందండి. అక్కడైతే కలంకారీ నేర్పిస్తున్నారు అని తెలిసి వెళ్ళి జాయిన్ అయితే అయ్యాను. 3 మంత్స్ కోర్స్ లాగా చెప్పారండి. 3 మంత్స్ అంటే 3 నెలలు నేర్పించడానికి మాత్రమే వచ్చాము అనేసి చెప్పి జాయిన్ అయితే చేయించుకున్నారు. ప్రతి నెల రూ. 1000 అయితే ఇచ్చేలాగా అనమాట. చూసారా, ఫస్ట్ అయితే ఒక నోట్‌బుక్ ఇచ్చారు. ఈ విధంగా ఒక పేజ్‌లో అంటే టీచర్ లాగనమాట. అంటే ఒక పేజ్‌లో వచ్చేసి ఆ అక్క వేయిస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే వేస్తే మనకి వచ్చేసినట్లే. అలా వేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలనమాట. అలా నీట్‌గా వచ్చే వరకు వేయాలి. నేనైతే చూసారా, అక్కడేస్తే ఇక్కడ ఏసేదాన్ననమాట. ఈ పేజ్‌లో ఏస్తే పక్క పేజ్‌లో వేసి చూపించేసేదాన్ని. అలా అయితే నేనైతే ఒక నెల రోజులకైతే నేర్చేసుకున్నాను. అంటే ఫస్ట్ బుక్‌లో నేర్పిస్తదనమాట. డైరెక్ట్ క్లాత్ మీదకి వెళ్ళిపోకుండా ఎటువంటివి వేయాలి, చెయ్యి ఎలా తిరుగుతుంది అన్నది నేర్పిస్తుంది. ఇలా చూసారా, చాలా డిజైన్స్ అయితే చూసానండి నేను. చాలా ఫ్లవర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయన్నమాట. చూసారా, ముద్దగా చాలా అందంగా అలా వేయగలగాలన్నమాట. తర్వాత మనం క్లాత్ మీద వేయాలి కదా, అందుకోసం. మనకి చేయి తిరగడానికి అన్నట్లు ఇది ప్రాక్టీస్ అనమాట. బుక్‌లో ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత క్లాత్ మీద వేయడానికి కొంచెం ఈజీ అవుతుందని ఇలా ఇచ్చారు. అక్కడైతే వేస్తున్నటువంటి వాళ్ళల్లో 60 ఏండ్ల వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళని చూస్తే అబ్బా! మనం చేయలేకపోతామా? మనం చేయలేకుంటున్నామే అనేసి అనిపిస్తూ ఉందనమాట. చాలా పెద్దవాళ్ళైతే చాలా ఈజీగా వేయేస్తా ఉన్నారు. మనకి అంత కూర్చొని ఎంతసేపు వేయాలా అనిపించేస్తా ఉందనమాట. వాళ్ళు చాలా ఈజీగా ఏస్తా ఉన్నారు. ఏదైనా మనం చిన్ని పని, పెద్ద పని అని కాదండి. ఏ పనైనా సరే నేర్చుకొని ఉండాలి అనేదైతే నా ఉద్దేశము. అలా అయిపోయిన తర్వాత అయితే క్లాత్ ఇచ్చారండి నాకు. చూసారా, ఇదైతే క్లాత్ పైన నేనే వేశాను. ఇక్కడొచ్చేసి రూమ్‌లో వేస్తున్న వాళ్ళు వీళ్ళండి. నాతో పాటు వేస్తున్నారు. ఇంకా చాలామంది అయితే బయటున్నారు. నేను లోపల కూర్చుంటాననమాట. ఇక్కడ నేను రాస్తున్నటువంటి కలంకారీ రాస్తున్నటువంటి క్లాత్ వచ్చేసి చున్నీ అండి. 2 మీటర్లు ఉందనమాట. నెక్స్ట్ అయితే అది వేసేయడం. ఇంట్లో ఇంట్లో నుండి చీర తీసుకొనొచ్చి వేశాను. చాలా బాగేశానండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను.